రాకు బడికి ఫుల్ టైం లేకుంటే లేదు ఏంటిది ఓకే శుభోదయం. ఇవాళ రీఓపెనింగ్ డే 12 జూన్ 2025. చెన్నూరు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా ఈరోజు తెరుచుకున్నాయి. విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో పాఠశాలకు రావడం జరుగుతున్నది. విద్యార్థులకు రావాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు, తర్వాత లాంగ్ నోట్ బుక్స్, యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవాళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసినాం. మీటింగ్ పెట్టి వాళ్ళ సమక్షం లోపల, కమ్యూనిటీ సమక్షం లోపల, గ్రామ పెద్దల సమక్షం లోపల కూడా పిల్లలందరికీ కూడా వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, లాంగ్ నోట్ బుక్స్, యూనిఫామ్స్ అనేటువంటి అందజేస్తాం. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా నిన్నటికే మొత్తం పూర్తి చేసి పెట్టుకున్నాం. మొత్తం స్కూల్స్ అన్నీ కూడా పరిశుభ్రత కార్యక్రమాలు, అదేవిధంగా టాయిలెట్స్ క్లీనింగు, వాటర్ ట్యాంకుల యొక్క క్లీనింగు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలన్నీ కూడా నిన్ననే సమకూర్చడం. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిఫికేషను, తర్వాత సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా ఉంచి ఎక్కడికక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. ఈ రోజు నుంచి పాఠశాలన్నీ కూడా ఫుల్ ప్లేట్గా చెన్నూరు మండలంలో పాటు నడుస్తున్నాయి. రేపు ఎన్రోల్మెంట్ అనేటువంటిది కూడా ప్రతిరోజు కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ క్లాస్ 1 నుంచి మొదలు పెడితే క్లాస్ 10th వరకు కూడా అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటాం. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో తీసుకుంటానికి మేము ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఇది బడివాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. 19 వరకు బడివాడ కార్యక్రమాలు ఉన్నాయి. డే వైజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి ఈసారి చెన్నూరు మండలం లోపల గత సంవత్సరం కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ చూపిస్తానికి ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి పెంచే విధంగా మేమంతా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ పెంచుతామని చెప్పి, మంచి గుణాత్మక విద్య అందిస్తామని చెప్పి, కనీస సామర్థ్యాలు అందిస్తామని చెప్పి, పాఠశాలలను మంచి స్థాయి లోపల నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.